హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే స్నాక్స్ చక్రాలు ఎలా చేయాలో చూద్దామండి. ఇలా చేశారంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఏం లేదండి, చాలా ఈజీ. 2 కప్పుల వరిపిండి తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం వాము వేసానండి. వాము ఇలా నలిపి వేస్తే చాలా బాగుంటుంది, అంటే ఆ టేస్ట్ వస్తుంది. కొంచెం నువ్వులు వేసాను, సాల్టు, కారం వేసాను. అన్నీ కలుపుకున్న తర్వాత బటర్ బాగా కాగింది, వేడి వేడిది బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి చక్రాలు. ఆయిల్ వేసుకున్నా పర్లేదు బటర్ ప్లేస్లో. నాకైతే 3 కప్స్ పిండికి 1.5 కప్పు వరకు పట్టాయండి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. పిండి సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోనండి. పిండి ఇలాగ మెత్తగా సాఫ్ట్గా కలిపిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేయండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది పిండి. ఇలా కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ వేసి ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు కళాయి తీసుకొని దానిలో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోండి. 15 మినిట్స్ అయిపోయింది కదండి, చూడండి పిండి అయితే ఎంత మంచిగా వచ్చిందో. దీన్ని తీసుకొని చక్రాలు ఒత్తుకునేది ఉంటుంది కదండి, దాంట్లోకి నేనైతే చక్రాలు ఒత్తేది గన్ను తీసుకున్నానండి. మామూలుగా చక్రాలు ఒత్తేది అయితే మంచిగా అనిపించదని. నార్మల్ది అయితే చేతులు కూడా బాగా నొప్పి వస్తాయి, అందుకని గన్ను తీసుకున్నాను. చాలా ఈజీ, ఊరికే ఇలా నొక్కటమే గన్ను అయితే. ఆయిల్కి వేడైందో లేదో అని ఫస్ట్ కొంచెం పిండేసి చూడండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చక్రాల్లాగా చుట్టేసేయండి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత మంచిగా కాగిందో. అలా ఇలా ఆయిల్పై వచ్చిన నొరగంతా పోయిన తర్వాత తిప్పేసుకోండి. మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. చాలా ఈజీ అండి, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇలాంటివి బాగా తినాలనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.